హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఈ యొక్క వెహికల్ అనేది 1,50,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే తీసుకొచ్చాను. ఇంకా మాట్లాడుకుంటే 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో మీకు ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. మరి ఈ వెహికల్ యొక్క ప్రైజు, లొకేషన్, డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్కోకుండా చూడండి. ఎవరైతే 1,50,000 కన్నా తక్కువలో అంటే ₹1,00,000 నా బడ్జెట్ అనుకున్న వాళ్ళు కానీ, లేదా 1,30,000 కన్నా తక్కువలో నా బడ్జెట్ అనుకున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి. 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. మరి ప్రైస్, వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. పూర్తిగా చూడండి, క్లారిటీగా ఉంటుందన్నమాట. చాలామంది ఈ వీడియో పూర్తిగా చూడకుండా ఫోన్ నెంబర్ తెలుసుకొని ఓనర్తో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇట్లా కాకుండా మీరు క్లారిటీగా డీటెయిల్స్ ఒకేసారి వీడియోలో చూస్తే మీకు మోడల్లో తెలుస్తుంది, ప్రైస్ తెలుస్తుంది, లొకేషన్ తెలుస్తుంది. ఈ మూడు మీరు కనుక్కున్నాక మీకు బడ్జెట్ కానీ, అలాగే మీరున్న లొకేషన్ కానీ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి సోనాలికా డిఐ 740 బండి అనమాట. సోనాలికా డిఐ 740 బండి. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2009లో అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే అవుతుంది. 15 అయితే కంప్లీట్ అయితే చేసుకుందనమాట వెహికల్ అనేది. 15 సంవత్సరాల అంకమల్ బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. రీడింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే చాలా నీట్గా కండిషన్లో అవుతుందన్నమాట. అలాగే పేపర్లు కూడా అయితే ఫోర్స్లు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇది ఒకసారి అయితే గమనించండి. అలాగే పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోండి. మరి ఫోర్స్లో ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. టైర్ల ప్రకారం చూసుకుంటే ఫ్రంట్, బ్యాక్ టైర్లు చూసుకుంటే రీబటన్ టైర్స్ 50% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారన్నమాట. రీబటన్ టైర్స్ 50% దాకా అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే రన్నింగ్ కండిషన్లో ఉందన్నమాట. ఆల్రెడీ ఓనర్ అయితే యూజ్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది. పలానా ప్రైస్ ఎంత అని కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఓకే అనిపిస్తే వెళ్ళి చూసి నచ్చితే తీసుకోండి. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 1,25,000 అయితే చెప్తున్నారన్నమాట ఓనర్ అనేది. 1,25,000 ఫైనల్ అయితే కాదనమాట. మీరైతే మాట్లాడుకోవచ్చు. కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. ఓనర్ చెప్పే ప్రైజ్ వచ్చేసి 1,25,000 అనమాట. చూసుకోండి ఎంత తక్కువ ప్రైజ్ పెట్టడమే జరిగిందనమాట ఈ యొక్క వెహికల్ మీద. అంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నవాళ్ళు కానీ, లేదా రోడ్డు పని మీద కాకపోయినా వ్యవసాయానికి యూజ్ చేసుకోవాలి, నాకు తక్కువ బడ్జెట్లో పేపర్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నాకు తక్కువ బడ్జెట్లోనే మంచి వెహికల్ కావాలి అనుకుంటేనే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి 15 సంవత్సరాల అంకమాల బండి. 1,25,000 మాత్రమే చెప్తున్నారు ఓనర్ అనేది. మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటేనే మీకు ఇంకా క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. కూర్చొని ఓనర్తో మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి తీసుకుంటున్నామని అయితే చెప్పండి. టైం పాస్ కోసం అయితే చేయకుండా వెళ్ళి వెంటనే అయితే చూసుకోండి. ఓకేనా. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకోండి. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి సిటీలో అవుతుందన్నమాట. మన గుంటూరులో అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. మంగళగిరి సిటీ పక్కనే మనకి మంగళగిరి సిటీలోనే ఉందన్నమాట. గుంటూరు డిస్టిక్ పక్కన మంగళగిరి సిటీలోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్ళి చూసుకోండి. నచ్చితేనే తీసుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. టైం పాస్ కోసం అయితే చేయమాకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తక్కువ బడ్జెట్లో వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై హింద్.